పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈరోజు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల నిఘా పెట్టారు. నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పిన్నెల్లి ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి నలువైపులా మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుపై నేడు హైకోర్టు విచారణ జరుపుతుంది. 3 కేసులపై హైకోర్టు విచారించనుంది. ప్రస్తుతం పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై ఉన్నారు. నేటితో బెయిల్ గడువు కూడా ముగియనుంది. దీంతో పిన్నెల్లిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకోనున్నారు. పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈరోజు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పిన్నెల్లి ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి నలువైపులా మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరపనుంది. 3 కేసులపై హైకోర్టు విచారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై ఉన్నారు. నేటితో బెయిల్ గడువు కూడా ముగియనుంది. దీంతో పిన్నెల్లిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకోనున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి సంబంధించి కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు నిఘా అయితే ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చంద్రు, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించిన కేసులు ఈ రోజు విచారణ హైకోర్టులో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఎలక్షన్స్ జరిగిన రోజు అంటే పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు జరిగినటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకి ఇప్పటికే 4 కేసులు బనాయించడం జరిగింది. ప్రధానంగా కూడా పాల్వాయి గేట్ లో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం, అదే విధంగా కూడా అక్కడే ఒక మహిళ అడ్డుకున్నటువంటి సందర్భంలో ఆమెను దుర్భాషలాడాడు, అదొక ఆ కేసు ఒకటి. అలాగే అక్కడ ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భంలో అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి శేషగిరిరావు అనేటువంటి వ్యక్తి మీద దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన కేసు. తర్వాత కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాహనాలను తగలబడటమే కాకుండా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అలాగే అడ్డుకోవడానికి వచ్చినటువంటి సీఏ ఎవరైతే ఉన్నారో ఆ సీఏ మీద కూడా దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించి హత్యాయత్న కేసు. మొత్తంగా కూడా ఇక్కడ 2 హత్యాయత్న కేసులు, అలాగే ఒక ఈవీఎం ధ్వంసం కేసు, మహిళని దుర్భాషల కేసు, మొత్తం 4 కేసులకు సంబంధించి ఆయన మీద A1 ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయాలని ఈ ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆయన ఆ టైంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టి తర్వాత దీనికి సంబంధించి ఆయన ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన దాకా కూడా ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పింది. ఆ తర్వాత ఏదైతే పోలింగ్ కి సంబంధించి కౌంటింగ్ కి సంబంధించిన విషయంలో ఆయన్ని అక్కడ కౌంటింగ్ స్టేషన్ లో ఉన్నట్టయితే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఈయన దాడి చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బాధితుడైనటువంటి శేషగిరిరావు సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆ సందర్భంగా కూడా కీలకమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలాంటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఎవరైనప్పటికీ కూడా అతన్ని చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ రిలాక్సేషన్ ఇవ్వకూడదు. ఇలా కనుక ఇచ్చినట్లయితే మాత్రం ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి అభిమానం అనేది పోయేటువంటి పరిస్థితి ఉంటది అని తెలియజేసింది. అలాగే 6వ తేదీ అంటే ఈ రోజు ఖచ్చితంగా కూడా ఆయనకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ కంప్లీట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసరావుపేటలోనే ఉండాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఉంటూ ప్రతిరోజు కూడా ఎస్పీ ఆఫీస్ కట్టిన కావాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన నరసరావుపేటలోనే ఉంటున్నాడు. ఒకవేళ ఆయన ఏమన్నా
ఎస్కేప్ అవుతాడనే ఉద్దేశంతో నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున నిఘా కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎక్కడైతే ఈ ఈ దీనికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లోనే ఆయన ఉంటున్నట్టుగా తెలుసుకొని ఆ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బార్కెట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే విచారణ కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు తీర్పు అనేది కనుక ఇచ్చినట్లయితే ఆ తీర్పు అనుగుణంగా ఆయన అరెస్ట్ చేయాలా లేదా అనే దాని మీద ఆ తీర్పుపై ఆధారపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ రోజు విచారణ జరుగుతోంది. విచారణలో తీర్పు ఏ విధంగా వస్తుందని తర్వాత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.